రాజశేఖర్ గౌడ్ గారికి, యూత్ ప్రెసిడెంట్ అయిన చంద్రశేఖర్ గారికి, అలాగే నాతో పాటు విచ్చేసిన మిత్రులకు, ఈ గ్రామంలో సర్పంచ్ అభ్యర్థిగా మీ ముందుకు వచ్చినటువంటి శ్రీమతి అబ్బా శిరీష కరుణాకర్ గారికి, అలాగే బీసీ గ్రామ శాఖ అధ్యక్షులకు శ్రీశైలం గారికి, సోదర సోదరిమణులారా అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నా. పాపం ఆ తల్లి ఏమన్నదో తెలుసా? ఇల్లు లేదని చెప్తా ఉంది, బాత్రూమ్లలో పడుకుంటున్నామని చెప్తా ఉంది. నేను చెప్పని ఇన్నా కదా, ఎందుకు చెప్తా ఉంది ఆ తల్లి? ఎందుకు రాలేదు ఆమెకి ఇల్లు? ఎందుకు రాలేదు వాళ్ళకు? కారణం ఏంటంటే ఓట్లు వాళ్ళకేసి ఇల్లు మనం అడిగితే గిట్లే ఉంటుంది అన్నట్టు. మన ఓట్లు మనం వేసుకున్నాడు ఎప్పుడైతే నేర్చుకుంటామో అప్పుడు ఇండ్లు వస్తాయి, అన్నీ వస్తాయి. మనము మన ఓట్లు మందికేస్తాం, ఇల్లు రాలేదని వెళ్ళి పెడతాం. ఈడ అంటే ఇది వాళ్ళ తప్పు కాదు, వాళ్ళకి తెలియక, ఈ ఓటు ఎంత పవిత్రమైందో తెలియక ఇట్లా జరుగుతూ ఉంటుంది. ఇలా ఇంత మేజర్ గ్రామ పంచాయతీ అయినటువంటి ఈ గ్రామంలో ఈ సమస్యలన్నీ ఇట్లా తిష్టేసుకొని కూర్చున్నాయి. 25 సంవత్సరాల తర్వాత బీసీలకు అవకాశం వచ్చింది. ఈ బీసీలకు అవకాశం రాక ఇది జనరల్ అయితే ఎవరెవరు నిలబడుతుండే కర్ణాటక? అయితే ఒకవేళ ఇది జనరల్ అయితే ఈడ నిలబడేటోళ్ళు ఎవరా చెప్పండి అన్న? రెడ్డిలో నిలబడతారు కదా కదా. మరి ఒక్క నిమిషం ఆగో, నన్ను మాట్లాడి, నన్ను పిలిచి నువ్వు మాట్లాడితే ఎట్లా? వాళ్ళే కదా. మొత్తం ఈ గ్రామ జనాభా ఎంత? 6,000 మంది జనాభా. 6,000ల్లో మన సూదరోళ్ళు ఎంతమంది ఉన్నారు, రెడ్డోళ్ళు ఎంతమంది ఉన్నారు? అలా ఎన్ని ఉన్నాయి? 120 ఓట్లు లేవు ఈడ. ఈ 120 ఓట్లతో ఒక వార్డు కూడా గెలవలేరు ఇక్కడ. కానీ కేన్లు బట్టి ఈ వట్టెం గ్రామాన్ని వెళ్తా ఉన్నారు. కారణం ఏంది? కారణం? ఇగో మన వాళ్ళేమో ఇట్లా ఇది చెప్తారు, సరిపోతారు. ఇక అమ్మా, ఈమె పేరేందో? ఓ చంద్రమ్మ. ఓ చంద్రమ్మ. ఇక ఇలా తింటే ఇక వీళ్ళు ఇట్లే 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 అని ఇంటికి వెళ్ళిపోతారు. ఇక ఏం బతికిదే. ఇక వీళ్ళు ఇట్లే 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 అని ఇంటికి వెళ్ళిపోతారు. ఇక ఈడ చెప్పేది విన్నారు ఏం జరుగుతుంది. పాపం వాళ్ళ తప్పు కాదు అది, వాళ్ళకి తెలియక వాళ్ళ అమాయకత్వం. ఈడ ఇట్లా అంటారా పోతారు. ఇక వాళ్ళు అంతే. ఈనూరు చెప్పేది ఇట్లా కొంత బాధ, వీళ్ళకి తెలియక. ఏం చెప్తా ఉన్నారు? ఏం కథ? ఏం కథ? అదే ఆగమ్మా, ఇట్లా ఉంటారు అన్నట్టు చాలా జాగ్రత్తగా ఉండండి. ఇక్కడ వట్టెం గ్రామంలో ఇన్ని సమస్యలు తిష్టేసుకున్నాయి కదా, మరి ఏ అభ్యర్థి గెలవాలి? దాదాపు 8 మంది ఇక్కడ పోటీ చేశారు. 8 మంది పోటీ చేస్తే ఎవరు గెలవాలి? ఇక్కడ ఏ అభ్యర్థి గెలిస్తే బీసీలకు న్యాయం జరుగుతుంది? అబ్బా కరుణాకర్ కి పక్కా బీసీల గురించి మాట్లాడతాడు, ఎస్సీ ఎస్టీల గురించి మాట్లాడతాడు, మైనారిటీల గురించి మాట్లాడతాడు, ఈ బీసీలు అధికారంలోకి రావాలంటాడు, ఈ బీసీలు చైతన్యవంతం కావాలని చెప్తాడు. మరి బీసీలను పైకి తీసుకురావాలన్న ఆలోచన ఉన్న అబ్బా కరుణాకర్ కు ఈ ఊర్లో ఉన్న ఒక్క రెడ్డన్న ఓటేస్తాడా? వేస్తాడా? ఎందుకేడు? ఇతని వల్ల వాళ్ళకు ప్రమాదం ఉంది కాబట్టి, ఇతని వల్ల వాళ్ళకు ప్రమాదం ఉంది కాబట్టి, ఇతడు వీళ్ళ బీసీలను పైకి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తారు కాబట్టి వాళ్ళు ఒక్కరు కూడా ఓటేయరు. ఈ వేదిక నుంచి చెప్తా ఉన్నా, మీ ఓట్లు మాకొద్దు, మీ ఓట్లు మాకొద్దు. మీ పిడికెడు లేని ఓట్లు మా అబ్బా శిరీషకు, మా చెల్లెకొద్దు. మా ఓట్లు మాకు చాలు. మీరు ఈ మాట చెప్పగలుగుతారా? బీసీల ఓట్లు మాకు వద్దని చెప్పగలుగుతారా? ఎందుకంటే వాళ్ళు బతుకుతున్నదే మన ఓట్ల మీద, వాళ్ళ బతుకునేవే మనము, వాళ్ళ జీవికంజే మనము.
వాళ్ళ గాసమే మనము. కాబట్టి మాట చెప్పరు. అబ్బా కరుణాకర్ చెప్పగలుగుతాడు అభ్యర్థిగా ఈ మాట. వాళ్ళని చెప్పు మనం చూద్దాం. రైట్. అసలు ఏం జరిగిందనేది మీకు 2-3 విషయాలు చెప్తా తల్లిదండ్రులారా. మీకు 2-3 విషయాలు చెప్తా. గాఢంగా పోతున్న స్కూల్ పిల్లలు ఉన్నారా? ఆడంగా నడిచిపోతా ఉన్నారు బడ్జెట్స్ పెట్టిన పిల్లలు. వాళ్ళకు బువ్వ పెట్టడానికి 8 రూపాయలకు బువ్వ పెడతారట. వాళ్ళకు 8 రూపాయలకు మధ్యాహ్నం పూట భోజనం చేసి పెడతారట. వాళ్ళకు వంటోండి. ఆ వంటోండినోడికి పైసలు లేవు ఇప్పటిదాకా. 1 రూపాయి వచ్చుడు లేదు. వీళ్ళకేమో 8 రూపాయలు పెడతారట. బెంగళూరులో ఇదే కాంగ్రెస్ పార్టీ వీధి కుక్కలకు వారానికి 2 బిర్యానీలు పెడతా ఉందట. అంటే వాళ్ళ బతుకులు ఎట్లా ఉన్నాయి, మన బతుకులు ఎట్లా ఉన్నాయి ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. ఇవాళ ఇదే కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది దొరికేనా? ఇక కాంగ్రెస్ పార్టీ మాది, కాంగ్రెస్ లో మేము ఉన్నామని చెప్పుక తిరుగుతున్నటువంటి వాళ్ళు ఒకరు ఏం చేసినా చూద్దాం. మనకు ముందుగాల 34% రిజర్వేషన్ ఉండే. 34 అంటే 100కి 34 మందం మనకు పెట్టేది. కేసీఆర్ వచ్చేసి ఏం చేసిందంటే వీళ్ళకి 34 ఎందుకు రా అని దాన్ని 23 తెచ్చిండు. 23 తెస్తే వచ్చిన రేవంత్ రెడ్డి ఆయన ఏం చేసిండు ఎరికేనా? మీకు 42 తీసుకపోతే మీకు 42% పెడతా అని చెప్పి మోసం చేసి 42 ఇయ్యకపోగా ఉన్న 23 ఇయ్యకపోగా కేవలం 17 100కి 17 మనకు పెడతా ఉన్నారు. వాళ్ళు పిరికెడు మంది లేని రెడ్లు 150 తింటా ఉన్నారు. 150 జరే మొత్తం ఇదే పని. సోదరులారా, బీసీల రిజర్వేషన్ను దొంగతనంగా తగ్గించినటువంటి రేవంత్ రెడ్డికి ఓటేస్తే, కాంగ్రెస్ పార్టీ మనిషికి ఓటేస్తే మన పిల్లలను మనం ఉరితాడేసుకున్నట్టు అవుతుంది. మన భవిష్యత్తు మనం నాశనం చేసుకున్న వాళ్ళం అవుతాం. ఇంకంతేకాదు, ఈ రిజర్వేషనే కాదు, మన పిల్లలకు, మన ముదిరాజు బిడ్డలకు, మన యాదవుల పిల్లలకు, మన సాకలి మంగళాల పిల్లలకు, మన కుర్మల పిల్లలకు వాళ్లకు 100కి 100 మార్కులు వచ్చినా ఉద్యోగం వస్తలేరు. కానీ వాళ్లకు చదువు రాకపోయినా ఉద్యోగాలు తీసుకుంటా ఉన్నారు. దొంగతనంగా ఉద్యోగాలు ఎత్తుకపోతా ఉన్నారు. మన నోటి కాడి బుక్ ఎత్తగొడతా ఉన్నారు. అందుకోసమే శిరీష గెలిస్తే మా రిజర్వేషన్ ఎటుపోయింది, మా ఉద్యోగాలు ఎటుపోయినాయి, మా జీవితాలు ఎందుకు కొల్లగొడతా ఉన్నారు అనేది చెప్తారు. అయితే ఒక కథ మాత్రం చెప్తా మీకు, బాగా వినాలి మీరు. ఈ కథ మీరు ఊర్లో చెప్పాలి. ఏందంటే ఒక ఊళ్ళో ఓ రెడ్డి ఆయన కోళ్ళను పెంచిండట. కోడిపెట్టను పెంచిండు ఒక ఆయన. ఆ కోడిపెట్ట 20 గుడ్లు పెట్టింది. 20 గుడ్లు పెడితే దాన్ని ఒదిగేసిండు. ఇక కోడిని ఒదిగేసి 20 పిల్లలు అయింది కదా. 21 రోజులకు అయితే కదా 20 పిల్లలు అయినాయి. 20 పిల్లలు కాగానే ఏం చేసిండు, ఆ పిల్లల్ని మంచిగా ఇంట్లో గచ్చులు వేసాడు. తల్లి కోడిని పిల్లల్ని గచ్చులు వేసి నూకలు చల్లిండు, నీళ్లు పెట్టిండు. ఇంత చిప్పల నీళ్లు పెట్టి నూకలు చల్లిండు. పరంపరం నూకలుండే చల్లితే కోళ్ళకు పిల్లలు బుక్తా ఉన్నాయి. బుక్తా ఉంటే 2-3 రోజులు బుక్కినాక తల్లి కోడి ఏం చేసింది, ఆ గచ్చులకేని బయటకు వచ్చింది. గచ్చులకేని బయటికి పోతుంటే ఈ పిల్లలు అంటా ఉన్నాయి, ఏమని గట్టెందుకు పోతున్నావు అమ్మా? రెడ్డి గారు మంచిగా నూకలు వేసిండు, నీళ్లు పోసిండు, నీకు పని పాట లేదా? గడ్డు రుక్కుతున్నావు, ఎంత మంచివాడు రెడ్డి గారు, నూకలు పోసిండు, మనం ఇది తాగి ఈ నూకలు బుక్కాలి, నీళ్లు తాగాలి, నీకు తెలివి లేదా అమ్మ అని పిల్లలు తల్లిని తిడతా ఉంటాయి. అప్పుడు ఆ తల్లి ఏం చెప్తుంది పిల్లలకు, ఇప్పుడు పోస్తాడు తర్వాత కోస్తాడే, వానితోటే వచ్చింది బాధ, ఇప్పుడు నూకలు పోస్తాడు తర్వాత కోస్తాడు అని చెప్పి తల్లి చెప్తుంది. తల్లి చెప్తే పిల్లలు మా అమ్మకి తెలివి లేదనుకోని అంటే, సరే తల్లింట పోవాలి కాబట్టి అవి కూడా గచ్చెక్కుతాయి. మెల్లగా గచ్చెక్కినాక ఇంటి కడపకాడికి పోతుంది. మెయిన్ కడపకాడికి పోయి తల్లి కూడా కడప ఎక్కుతా ఉంటుంది, మళ్ళీ వస్తూ ఉంటుంది. ఎందుకో పిల్లలకు నేర్పిస్తుంటుంది అన్నట్టు ఇట్లా ఎక్కాలని. మీ ఇళ్ళలో ఉంటుంది చూడరు మీరు, గట్లే ఉంటుంది, ఎక్కుతుంది దుంకుతూ ఉంటుంది. అప్పుడు పిల్లలు ఏం చేస్తాయి, తల్లి ఎక్కినట్టు కడపెక్కి అరుగు బయటికి కూడా పోతాయి. బయటికి వస్తాయి. బయటికి రాగానే అరుగుల పొట్ట
తల్లి ఏం చేస్తుంది, కాలుతో గీరి ఏమన్నా పురుగులు గిరుగులు ఉంటే కొట్టి పిల్లల ముంగటేస్తుంది. అవునా కాదా? అయితే ఈ పిల్లలు ఏమంటారంటే, ఎందుకమ్మా నువ్వు పిచ్చిదానివి, లోపల ఉత్తపుణ్యానికి రెడ్డి గారు నూకలు పోసే నీళ్లు పెట్టి నీడపట్టుకు తిని ఉండక్క మమ్మల్ని ఈడికి తీసుకొచ్చుడేంది, నువ్వు తొవ్వుడేంది, మా ముంగటేసుడేంది, ఇది ఎందుకమ్మా ఇంత బాధ, ఇంత మంచోడు రెడ్డి గారు లోపల అని అంటూ ఉంటే మీకు తెలియదు బిడ్డ అని చెప్పి తల్లికోడి చెప్తా ఉంటుంది. అంతలో కుక్కూరికి వస్తుంది. కుక్క రాగానే తల్లికోడి ఏం చేస్తుంది, కుక్క మీదకి ఒకటేసారి దుంకుతుంది. అప్పుడు కుక్క భయపడి వెళ్ళిపోతుంది. భయపడి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళా పిల్లి వస్తుంది. పిల్లి రాగానే ఈ తల్లికోడి కుక్క అనగానే పిల్లలన్నీ రెక్కల కిందికి వస్తాయి. రెక్కల కిందికి రాగానే ఏందమ్మా కుక్క వస్తేనేమో అని అనేతందుకు పోయినావు, ఏ చిన్నోడు ఇంకోటి పిల్లోడు వస్తేనే మమ్మల్ని భయపడతా ఉన్నావు ఏందమ్మా అంటే, కుక్కను బెదిరిస్తే వెళ్ళిపోతుంది బిడ్డ, వీనితోటే డేంజర్ పిల్లి, వీడు ఆయనతో నువ్వు ఎత్తుకపోయి తింటాడని చెప్పిన తర్వాత మరి ఇంత కష్టం ఎందుకమ్మా, లోపల రెడ్డి గారు మంచిగా నూకలు పోసే ఇంట్లోకే పోదాంపా అమ్మ అని చెప్పి పిల్లలు అంటూ ఉంటాయి. మీకు తెలియదు బిడ్డ అని చెప్తారు. ఆయన తర్వాత మళ్ళీ 2-3 రోజులకి ఏం చేస్తే ఈ తల్లికోడి ఈ పిల్లల్ని తీసుకొని మెల్లగా పెంట దగ్గరికి తోలుకపోతుంది. పిల్లల్ని పెంట కుప్పల కాడి దొరకపోయి పెంటంతా తవ్వుతూ ఉంటుంది. తల్లికోడి తవ్వుతుంటే ఆ పిల్లలకు ఇట్లా పురుగులుంటే ఏరేస్తూ ఉంటుంది. ఏరేస్తూ ఉంటే ఇది ఏం కష్టం ఎండలా, లోపల మంచిగా నూకలు పోసేటోడు ఉండంగా ముంతల నీళ్లు పోసి పెట్టిండు, ఈ పెంటల పొట్ట తిరుగుడేంది, ఈ మన్ను దుమ్ము మాకెందుకు అని పిల్లలు అంటా ఉంటే మీకు తెలియదు బిడ్డ అని చెప్తుంది. అప్పుడు మళ్ళొక్క 2 రోజులు తల్లికోడి వీటిని పెంటకాడికి తీసుకుపోతుంది కానీ తవ్వదిగా. అమ్మ ఎంత పరిస్థితి మంచోది కాదు, లోపల రెడ్డి గారే మంచోడు, మమ్మల్ని నీకు తీసుకొచ్చి ఇచ్చిపెట్టింది మేమే తవ్వుకో అన్నట, మేమే తినన్నట అని చెప్పి ఆ కోడి పిల్లలు తల్లిని హెచ్చరిస్తూ ఉంటాయి. నువ్వు మంచిదానివి కాదు, నువ్వు మర్మన్న తల్లివి, నువ్వు గిట్ట చేస్తావా మా బతుకు అని అంటే, కాదు బిడ్డ మీరు ఇవి నేర్చుకోరి, ఎట్లా నువ్వన్నో నేర్చుకోరి, ఎట్లా ఏరుకోన్నో నేర్చుకోరి అని చెప్పి చెప్తుంది అన్నట్టు. చెప్పిన తర్వాత కరెక్ట్గా 56 రోజులకు తల్లికోడి ఎడవాపుతూ ఉంటుంది. తల్లికోడి ఏం చేస్తుంది, పిల్లల్ని దాన్ని పొడుస్తూ ఉంటుంది, దగ్గర రాని దూరమైన కొడతా ఉంటే అప్పుడు పిల్లలు అంటాయి ఏమని, మా అమ్మ ఎంత బస్టులు చూడు, మమ్మల్ని దగ్గరికే రానిస్తలేదు, మమ్మల్ని పట్టించుకుంటలేదు, మమ్మల్ని ఎడవాపుతా ఉంది, మా అమ్మ మారిపోయింది, మొత్తం లోపటున్న రెడ్డి గారి నయ్యం నీకంటే అని ఆ 10 పిల్లలు ఏం చేస్తాయంటే, ఒక 10 పిల్లలేమో తల్లి అంటుంటాయి, 10 పిల్లలేమో రెడ్డి గారింట్లోకి పోతాయి. రెడ్డి గారింట్లో పోగానే ఏమైతాయి, 10 పిల్లలు రాగానే రెడ్డి గారు రారి అని పిలుస్తాడు. పిలిచి మళ్ళీ జర నూకలు చల్లుతాడు. నూకలు చల్లంగానే ఆ రాత్రికి ఆ ఊళ్ళున్న రెడ్డి వాళ్ళందరినీ పిలుస్తాడు. ఆయన పిలిచి ఈ 10 కోళ్ళను కోస్తాడు. లోపలికి వచ్చి 10 కోళ్ళను కోసేస్తాడు. అప్పుడు అర్థమవుతుంది బయట ఉన్న కోడి పిల్లలకు, వామ్మో వీడేరా శత్రువు అని చెప్పి. ఇక్కడ అబ్బా శిరీష కూడా మీకేం నేర్పిస్తుందంటే, మీ కాళ్ళ మీద మీరు బతకడం కోసం నేర్పిస్తా ఉంది, వాళ్ళ ఇళ్లలో కోళ్ళలాగా బతకొద్దని చెప్తా ఉంది. కాబట్టి అమ్మలారా అక్కలారా, ఉంగరం గుర్తంటే మీ అందరికి తెలుసు, పెళ్లి పట్టు ఎరికే కదా, ఓ సంసారం నిలబడాలంటే కూడా ఉంగరం అక్కెర ఇయ్యాలి రేపు మన పెళ్లిల కాడ. మరి అటువంటి పవిత్రమైనటువంటి ఉంగరం గుర్తుకు మనం ఓటేస్తే మన బతుకులు మారుతాయి. రేపు పొద్దున అడిగేటోడు ఒకడు ఉంటాడు, వాళ్ళు గెలిస్తే గెలవంగానే వాళ్ళ ఇళ్ళలో పోవాలి కదా, రెడ్డి గారింటికి పోయి దండం పెట్టి రావాలి కదా. ఈ శిరీష కరుణాకర్ గెలిస్తే మీ ఇళ్లలోకి వచ్చి దండం పెడతాడు. మరి మీ ఇళ్లలో సేవ చేసేటోడు కావన్నా, వాళ్ళ ఇళ్లలో సేవ చేసేటోడు కావన్నా, మీరు ఒకసారి ఆలోచన చేయండి. ఇక్కడ ఇదివరకు సర్పంచులుగా రెడ్లు పనిచేసారు. ఫస్ట్ రెడ్డి అయినా తర్వాత రెడ్డి అయినా, అంతేనా? 2 రెడ్లు పనిచేసారు. ఈ పని చేసిన వాళ్ళు మరి వీళ్ళకెందుకు కోటేయాలి వాళ్ళకెందుకు కోటేయద్దంటే, నేను ఒక విషయం చెప్తా, ఇంకొక కథ చెప్తా మీకు. ఇక ఒక అడవిలో పెద్ద పులి ఉంటుంది. ఆ పెద్ద పులి ఏం చేస్తుందంటే, పెద్ద పులికి ఆకలి అవుతుంది. ఆకలి కాగానే ఒక నక్కకి చెప్తుంది, ఏ నక్క
నాకు మేకను పట్టుకొచ్చి ఇస్తేనేమో నిన్నేమన్నా, లేకపోతే నిన్నే తింటా అంటది. లేదు లేదు రాజా పెద్ద పులి, నేను నా మేకను పట్టుకొస్తాను పోతుంది. ఇక మన ఇళ్ళకి వస్తుంది, వచ్చి మేకకి చెప్తుంది నక్క ఏమని, అరే అడవికి రాజుగా పెద్ద పులి ఉండడట్రా, ఆయనతో అయితలేదురా ముసలోడు అయిపోయిండు, నిన్నే రాజుని చేస్తా అంటుండ్రా అని చెప్పి మేకను బుధగరిస్తుంది నక్క. నువ్వు నేను రాజు ఎట్లయితారా భయ్, అడవిలో పులి రాజు లెక్క ఉంటుంది కానీ నేను ఎట్లా రాజునైతా అని చెప్పి ఆయనతో ఈ నమ్మనే నమ్మది, నా మాటిని రా అని చెప్పి నక్క నమ్మించి మేకను తీసుకొని పోతుంది పెద్ద పులి దగ్గరికి. పోగానే పెద్ద పులి ఆకలితో ఉందిగా, తటక్కున దుంకి మేక చెవులు కొరికేస్తుంది. మేక చెవులు కొరికేయంగానే ఈ మేక ఒకటే ఉరుకుతా ఉంటుంది, అమ్మ సస్తి కదరా అని చెప్పి ఉరుకుతా ఉంటే అప్పుడు నక్క మళ్ళీ ఉరుకుతుంది. ఎందుకు ఉరుకుతున్నావురా, నిన్ను రాజుని చేస్తా అంటే నువ్వే ఎగవరుకుతా ఉన్నావు ఎందుకురా మేక అని చెప్పి నక్క అంటే, ఎక్కడ రాజురా, రాజుని చేసేటోడు నన్ను ఇంకా జర్ర అయితే మొత్తం కొరుకుతుండేరా, నయం ఇంకా చెవులే తగినాయి అని మేక చెప్తుంది. అంటే అప్పుడు నక్కేం చెప్తుంది ఎరికేనా, నీకు తెలియదు మేక, నీకు తెలియదురా నువ్వు అవులగానివి, నిన్ను రాజుని చేయాలంటే కిరీటం పెట్టాలి, కిరీటం పెట్టాలంటే చెవులు అడ్డం ఉన్నాయి కదా, అందుకే కొరికేసిండ్రా, లేకపోతే ఇంకోటి గానే కాదు. మేకకు కిరీటం పెట్టేందుకు చెవులు అడ్డం ఉన్నాయి, చెవులు కొరికిండు తప్ప నీకు ఆయన రాజుని చేస్తేందుకే ఈ పని చేసినంటాడు. మళ్ళా నమ్మించి మళ్ళా దొరకపోతుంది నక్క. మళ్ళా దొరకపోగానే వీడు చెవులు కొరికిన ముంగటని వెనకకు తిరిగి నిలబడుతుంది మేక. ఈసారి నడుము అందుకుందామని దుంకేసరికి ఆయనతో మేక తోక కొరుకుతుంది. తోక కొరకగానే తోక లేకుంటే మేక ఒకటే ఉరుకుతూ ఉంటుంది, అమ్మ వీడు చంపేతందుకే పిలిచిండ్రా నన్ను, చంపేతందుకే పిలిచిండ్రా అని చెప్పి మళ్ళా ఉరుకుతూ ఉంటుంది. ఉరుకుతూ ఉంటే మళ్ళా నక్క పోతుంది. మళ్ళా నక్క పోయి ఎందుకు ఉరుకుతున్నావు అట్లా, నువ్వు రాజు కావారా అడవికి, నువ్వు రాజు కావా అని చెప్తుంది. చెప్పగానే ఎక్కడ రాజురా, ముందుగానే పోతే చెవులు కొరికే, ఇప్పుడు పోతేనే తోక కొరికే, ఇక రాజునాడు చేస్తారా నన్ను తింటానికే కదరా అని అంటే, చిచి కాదురా, రాజు అంటే సింహాసనం మీద కూర్చోవాలి, నువ్వు కూర్చోవాలంటే నీకు తోక అడ్డం ఉంది కదరా, అందుకోసం కొరికింది తప్ప ఇంకోటి కాదని చెప్తాడు. తోకను కొరికేస్తుంది. ఇక మళ్ళా నమ్మిస్తారు, ఇక మళ్ళా నక్క వస్తూ ఉంటుంది. నక్క మళ్ళా తీసుకొచ్చి మళ్ళా మనల్ని ఆ సింహాసనం కాడికి తీసుకురాగానే ఆ పెదపులు ఏం చేస్తుందంటే, ఈడు అటు ఇటు ఉరుకుతున్నాడు అని చెప్పి ఆయనతో మంచిగా పట్టుబట్టి కొరికి చంపుతుంది మేకను, మెడబట్టి కొరికి చంపుతుంది. ఫస్ట్ ఒక రెడ్డి ఆయన చెవులు కొరికిండు, రెండో రెడ్డి ఆయన తోక కొరికింది. ఇప్పుడు పుడుక్కున్న వాళ్ళని నమ్ముకున్న వాళ్ళ కోటేస్తే మొత్తం మనన్నే కొరుకుతాం. చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండమని చెప్పి తెలియజేస్తా ఉన్నా. అమ్మ ఒక్కటి గుర్తు పెట్టుకోండి, ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తా ఉన్నారు మేము ఎకరకు 6,000 రూపాయలు ఇచ్చి, ఎవరి సొమ్ము ఎవరు తిన్నాడమ్మా, 9,000 కోట్ల రూపాయలు అప్పు తెస్తే ఆ 9,000 కోట్ల రూపాయల్లో మన బీసీల మీద ఎంత అప్పు చేసి ఎరికైనా 5,200 కోట్లు మన నెత్తుల మీద అప్పు చేశాడు. అప్పు చేసి మన బీసీ రైతులకు ఇచ్చింది ఎంత ఎరికైనా 4,300 కోట్లు ఇచ్చాడు. రెడ్డిల మీద ఎంత అప్పు పెట్టి ఎరికైనా 870 కోట్లు పెట్టి వాళ్ళకెంత పంచిరు ఎరికైనా 4,200 కోట్లు పంచిరు. మన సొమ్ము వాళ్ళకు పంచిరు. పేరు పెరుమాలని ఆరగింపయ్య గారిది, పేరేమో మనది, దొబక తిన్నదేమో వాళ్ళు. ఈ రకంగా దోపిడీ చేస్తా ఉన్నారు, ఈ రకంగా మోసం చేస్తా ఉన్నారు. అమ్మా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ఈ వట్టం గ్రామంలో మన ఆడబిడ్డ, మనందరికీ తెలిసిన భావజాలం ఉన్న కుటుంబం నుంచి వచ్చిన బిడ్డ, బీసీల కడుపులలోకి తొంగి చూసే బిడ్డ, వాళ్ళ ఆకలి అవుతుందా, మంచి అవుతుందా, చెడు అవుతుందా చూసేటువంటి బిడ్డకు మీరు అవకాశం ఇవ్వండి అని చెప్తా ఉన్నా. ఉంగరం గుర్తుకు ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాల్సిందిగా కోరుతా ఉన్నా. తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఈ శిరీషకు సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ ఇక్కడికి రావడం జరిగింది. ఈ బిడ్డను గెలిపించమని చెప్పి మీ అందరినీ కోరుతా ఉన్నాం. అలాగే ఇంకొక 2 విషయాలు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇక బీఆర్ఎస్ ఆయన వస్తాడు, ఆయన బీఆర్ఎస్ పార్టీకి పెద్ద ఆయన రెడ్డి ఆయనే ఉంటాడు, కాంగ్రెస్ పార్టీకి ఆయనే ఉంటాడు, బీజేపీకి ఆయనే ఉంటాడు. మన వాళ్ళు ఇళ్ళ కడ కూర్చోవాలి. ఇప్పుడు శిరీష పోటీ చేస్తుంది, అటువంటి వాళ్ళ కూడా కాదు,
భాజపా ఆడబిడ్డ పార్టీ ఇది బీసీల కోసం పుట్టిన పార్టీ, ఇది మన సోదరాల కోసం పుట్టిన పార్టీ, ఇది మన జాతుల కోసం పుట్టిన పార్టీ అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. అందుకోసమే తెలంగాణ రాష్ట్రంలో 2028లో మనం అధికారంలోకి రాబోతా ఉన్నాం. మన బీసీ ఆడబిడ్డల్ని వాళ్ళకి రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేస్తూ ముందుకు రాబోతా ఉన్నాం. కాబట్టి మీ అందరు కూడా కరుణాకర్ శిరీషకు అత్యధిక మెజార్టీ ఇచ్చి గెలిపించమని చెప్పి కోరుతూ జై శిరీష, జై శిరీష, ఉంగరం గుర్తుకే, ఉంగరం గుర్తుకే, ఉంగరం గుర్తుకే. ధన్యవాదాలు.